కొన్ని వంటలు చేయాలంటేనే భయమేస్తుంది నాకైతే. ఇంకా అలాంటి వాటిల్లో ఈ లడ్డు ఒకటి. నాకైతే లడ్డు చేయడం అస్సలు రాదు. ఇంకా ఈరోజు అయితే మా అమ్మ ఎలా చేస్తుందో మీకు చూపిస్తాను. ఇంకా ఇలా కొలతలతో కరెక్ట్గా చేసుకునే వంటలు ఏవైనా నాకు చేయాలంటే చాలా భయమేస్తుంది. ఇంకా ఇక్కడైతే మేము 2 కప్స్ శనగపిండితోని ఇలా బూందీ అయితే చేసుకున్నాము. ఇంకా బూందీ అయితే ఇలా మనం గట్టిగా కాల్చుకోకూడదు, మెత్తగా కాల్చుకోవాలి. ఇంకా ఇక్కడైతే 2 కప్స్ షుగర్ తీసుకొని ఇంకా అందులో కొంచెం లైట్గా వాటర్ వేసి ఇంకా మనము ఆనకం వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి. ఇంకా మనం కొంచెం ఒక 2-3 డ్రాప్స్ ఇలా వాటర్లో వేసి చూసుకుంటే మనకైతే ఆనకం వచ్చిందా లేదా తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత అయితే అందులో ఈ బూందీ వేసి మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం మంచిగా లడ్డూలు మనకి ఇష్టం వచ్చిన సైజులో కట్టుకోవచ్చు. ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. మీలో ఎంతమందికి లడ్డు చేయడం వచ్చు? నాకైతే అసలు లడ్డు రాదు. కొన్ని వంటలు అయితే ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ వస్తాయేమో మేబీ. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నేను ఇందులో కిస్మిస్ కాజు కూడా వేశాను. అవి లడ్డూలు తినేటప్పుడు మనకు మధ్య మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటాయి.